హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనము నాగిరెడ్డిపల్లి దగ్గర ఉన్న బంగారు శివలింగం దగ్గరికి అయితే వచ్చేసామండి. దీని పేరైతే రమణేశ్వరం అని అంటారనమాట. మనకి ఇలా టెంపుల్ లోపల నుంచి అయితే తీసానండి, నేను రోడ్ నుంచి వెళ్ళి తీయలేదన్నమాట, మర్చిపోయాను. టెంపుల్ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి కొంచెం ముందుకు ఒక 1/2 కిలోమీటర్ అలా ముందుకు వస్తే మనకి ఇక్కడ టికెట్ తీసుకోవడానికి అయితే ఉంటుందండి, చెకింగ్ ఉంటుందన్నమాట. ఇక్కడే మనము వెహికల్కి తీసుకోవాలి, మనకి కూడా టికెట్ తీసుకోవాలన్నమాట. ఇక్కడైతే మనకి కార్కి అంటే 4 వీలర్కి 50 రూపీస్ అండి. ఇంకా మనకైతే 100 రూపీస్ అనమాట. మేమిద్దరం వెళ్ళాం కాబట్టి 200, మాకు వెహికల్కి 50 రూపీస్ అండి. ఇంకో 2 ఫ్యామిలీస్ కూడా మాతోటి వచ్చాయన్నమాట. మొత్తం టోటల్గా 3 ఫ్యామిలీస్ అయితే వెళ్ళామండి. ఇక్కడ నుంచి మనము ఇంకొక 1/2 కిలోమీటర్ అలా వెళ్తే మనకి కార్ పార్కింగ్ అనేది ఉంటుందండి. చాలా చాలా పెద్ద ప్లేస్ అనమాట ఇది. మనకి 100 పైన ఎకర్స్ అండి ఇది. మనకి టెంపుల్ కూడా చాలా చాలా పెద్దగా ఉంటుందండి, చాలా బాగుంటుందన్నమాట. అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో, మంచి చెట్ల మధ్యలో అసలు స్వచ్ఛమైన గాలి, చాలా బాగా అనిపించిందండి. ఫస్ట్ టైం వెళ్ళామన్నమాట, రీసెంట్గా అంటే 23లో ఇది కట్టారంట అండి. మేమైతే ఇప్పుడైతే వచ్చేసామన్నమాట. ఇది చూడండి, కార్ పార్కింగ్ చాలా పెద్దగా ఉందండి. ఎన్ని వెహికల్స్ వచ్చినా కూడా మనకైతే ఇక్కడ ప్లేస్ సరిపోతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా ఐ లవ్ రమణేశ్వరం అని అయితే ఉందండి. ఇక్కడ వచ్చేసి ఇంకా ఫొటోస్ అయితే దిగాము. నేను ఫోటో తీస్తున్నా అని చెప్పి మా ఫ్రెండ్స్ అయితే అక్కడ నిలబడడం జరిగిందనమాట. నేనేమో వీడియో షూట్ చేసుకుంటున్నాను. మనకి పార్కింగ్ పక్కకే ఫుడ్ కోర్ట్ అయితే ఉందండి. ఫుడ్ కోర్ట్ కూడా చాలా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి. మనకు ఆ సీటింగ్ కూడా చూడండి, చాలా బాగుందన్నమాట. మంచి కలర్ఫుల్గా ఉందండి. మనకు ఆ ప్లేస్ చూస్తుంటేనే అక్కడ కూర్చోవడం కోసమైనా ఏదైనా ఆర్డర్ పెట్టుకొని తినాలనిపిస్తుంది అనమాట. అంత బాగున్నాయండి. ఇవన్నీ కూడా చూడండి, మనకి మష్రూమ్ మోడల్స్లో అయితే మనకి ఇవైతే డెకరేట్ చేశారనమాట. ఇంకా మనకి అలా ఓపెన్ ప్లేస్లో కావాలంటే అలా అండి. ఇది మనకి రూఫ్ ప్లేస్ అనమాట. ఇక్కడ కూడా ఉందండి, చాలా బాగున్నాయి. ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క కలర్తో ఎంత బాగుందో చూడండి అసలు. ఇంకా మనకి దీని పక్కకే చిన్న పార్క్ కూడా ఉందండి. ఆ పార్క్ వచ్చేసి మనకి 20 రూపీస్ 30 రూపీస్ అలా టికెట్ అయితే ఉన్నట్టుంది. ఇంకా మాకు టైం లేదండి. ఇక్కడ నుంచి మేము స్వర్ణగిరికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఒక 2 అవర్స్ తొందరగా చూసేసుకొని ఇంకా ఒకే రోజు పొద్దున్నే బయలుదేరి రమణేశ్వరం చూసుకొని స్వర్ణగిరికి వెళ్ళి ఇంకా అటువైపు నుంచి ఇంటికి వెళ్ళామండి. వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేనైతే ఈరోజు వీడియోలో ఓన్లీ రమణేశ్వరం అయితే చూపించాను అనమాట. ఇది కూడా చాలా పెద్ద టెంపుల్ అండి. ఇంకా అసలు నేను ఫుల్ వీడియో షూట్ చేయలేదు, ఇంకా అక్కడక్కడ చేస్తేనే ఇంత వీడియో వచ్చిందంటే ఇంకా టోటల్ కవర్ చేయాలంటే ఇంకొక 1 అవర్ వీడియో అయితే అవుతుందన్నమాట. దానికోసమని నేనైతే వెళ్తున్నాం అనమాట. జస్ట్ నార్మల్గా ఇంకా మొత్తం మిస్ కాకుండా మొత్తం షూట్ చేయకుండా అలా అయితే షూట్ చేశానండి. నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే తప్పకుండా ఇక్కడ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో చూడండి. ఇంకా నేను పెట్టే అప్డేట్స్ అయితే మీకు డైలీ వస్తాయన్నమాట అనేది. ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్స్లో చెప్పండి. మీరు ఎవరైనా రమణేశ్వరంకి వెళ్ళారా అనేది కూడా కామెంట్ చేయండి. అందులో వెళ్తే మీకు ఎలా అనిపించింది లోపలికి కూడా కామెంట్ చేయండి. చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అందులో మనకి అమౌంట్ కూడా చాలా తక్కువనే తీసుకుంటున్నారండి. చాలా బాగా అనిపించింది అనమాట. ఈ టెంపుల్కి వచ్చామంటే కొంచెం మంచిగా గట్టిగా తినేసి రావాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకి తిరగడానికి చాలా చాలా పెద్ద ప్లేస్ ఉంటుందండి. కొంచెం చిన్నపిల్లలతో వచ్చే వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా రావాలన్నమాట. ఎందుకంటే మొత్తం తిరగడానికి మనకి ఎంత తిరిగినా కూడా చాలా పెద్దగా ఉంటుందన్నమాట. అందుకని చూసుకొని రావాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే ముందుకు వెళ్తే ఇక్కడ మనకి కనిపించేవన్నీ కూడా షాప్స్ అండి. ఇంకా వెళ్ళేటప్పుడు మేము కొంచెం ఎప్పుడు ఒక 11:30కి అలా వచ్చేసాం అనుకుంటా. అప్పటికి ఇంకా షాప్స్ అయితే ఓపెన్ కాలేదండి, అన్నీ ఓపెన్ కాలేదు. ఒక 2-3 షాప్స్ అయితే ఓపెన్ అయ్యాయన్నమాట. ఇక్కడ మనకి స్నాక్స్, వాటర్ బాటిల్స్, ఇంకా ఒకటి డ్రెస్సెస్ షాప్ కూడా ఉందన్నమాట. ఇక్కడ ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు అండి. మనకి ఇక్కడ వాల్స్ పైన కూడా మనము ఏ లింగానికి ఎలా అభిషేకం చేయాలి, వాటికి కావాల్సిన వస్తువులు అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉందన్నమాట. మనకి ప్రతి దగ్గర ఎలా ఉండాలి ఏంటి అనేది అయితే ప్రతి దగ్గర మనకి రాసి పెట్టి ఉంచారనమాట. అవి చదువుకుంటూ వెళ్తే మాత్రం చాలా బాగా అర్థమవుతుందండి.
ఇక్కడ వచ్చేసి చెప్పుల స్టాండ్ ఉంది. ఇంకా అక్కడైతే చెప్పులు వదిలి పక్కకి వాటర్ ట్యాప్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడ కాళ్ళు కడుక్కొని ఇంక ఇటు వచ్చేసేయాలండి. ఇంక ఇది వచ్చేసి ఇప్పుడు మెయిన్ టెంపుల్లోకి ఇంకా రూట్ అనమాట. మనకి ఇలాంటి ఆర్చ్లు ఒక 3-4 ఉన్నాయన్నమాట. ఇదే మెయిన్ టెంపుల్ అనుకుంటూ వస్తామన్నమాట ఫస్ట్ టైము. కాకపోతే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు అక్కడ కొంచెం గేట్ లోపల కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మెయిన్ టెంపుల్ అనమాట. ఇక్కడ మనకి ప్రసాదాల కౌంటర్ అయితే ఉంటుంది. లడ్డు ప్రసాదం అలా కావాలనుకున్న వాళ్ళైతే తీసుకోవచ్చు. చూడండి, మనకి ఎంట్రీ నుంచి కూడా చూస్తూనే ఉన్నాం కదా, అసలు ఎంత పెద్ద ప్లేస్ ఉందో. చాలా ఫ్రీ ప్లేస్లో మనకైతే ఈ టెంపుల్ని నిర్మించడం అయితే జరిగిందనమాట. ఇంకా లింగాలండి, మనకి దేశంలో ఉన్న ఎక్కడెక్కడ ఏ టెంపుల్స్లో ఏ లింగాలు ఉన్నాయన్నీ కూడా మనకి ఇక్కడైతే దర్శనమిస్తాయన్నమాట. ఇంకా మనకైతే ప్రతి దగ్గర కూడా రాసే ఉంటుందండి. నేనైతే అవి కవర్ చేస్తున్నాను, ఇంకా మీరైతే అవి చదివి చూడండి. ఎందుకంటే మాకు కొంచెం టైం లేదు, స్వర్ణగిరిలోకి వెళ్ళాలి కాబట్టి. అసలే వర్షాకాలము, ఇంకెప్పుడు వర్షం పడేది తెలియదు కాబట్టి కొంచెం అయితే తొందరగా వెళ్ళడానికి ప్రయత్నించామన్నమాట. చూడండి, మనకి ఫస్ట్ రూమ్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. అన్నీ కూడా లింగాలండి. మనకి ఈ లింగాల రూమ్ని ఏమంటారో అనే పేరు కూడా మనకైతే ఇక్కడ రాసున్నాయి కదా, దానిపైన అయితే మెన్షన్ చేసిందండి. ఎన్ని లింగాలు ఉన్నాయి, ఎన్ని శ్రీచక్రాలు ఉన్నాయి అనేది మనకైతే బోర్డు మీద మెన్షన్ చేసిందన్నమాట. చూడండి, ఇక్కడ ఉంది కదా, ఇక్కడైతే మెన్షన్ చేసిందండి. ఇక నేను అన్నీ చెప్పలేను. మనకి దీని మీద వచ్చేసి 88 శివలింగాలు, 49 శ్రీచక్రాలండి. ఇవన్నీ కూడా ప్రతి దానికి కూడా ఇలా ఉంటుందన్నమాట. ఇవన్నీ అయితే మీరు చదివేసుకోండి ఒకసారి అయితే. ఇలా మనకి ఇవైతే ఓపెన్ లేవండి, జస్ట్ మనం బయట నుంచే శివలింగాలు అనేది దర్శనం చేసుకోవాలన్నమాట. చాలా బాగా అనిపించిందండి. ఎన్ని శివలింగాలు మనకి ఈ టెంపుల్ మొత్తం తిరిగితే మనకి 2000 శివలింగాల పైన ఉంటాయంట అండి. అక్కడ నేనైతే ఒకరిని అడగడం జరిగిందనమాట, వాళ్ళైతే చెప్పారు 2000 పైన ఉంటాయంట శివలింగాలు వచ్చేసి. చూడండి, మనకి ఇక్కడ 93 శివలింగాలు, 67 శ్రీచక్రాలు అనమాట. అంటే మనకు దీంట్లో అన్నీ ఉంటాయన్నమాట అండి. ఇవన్నీ కూడా కళ్ళారా చూసుకుంటే చాలా బాగుంటుందండి, చాలా పాజిటివిటీ వస్తుంది అనమాట. ఇంకా ఇవన్నీ కూడా చూడండి శివలింగాలు, మనము దూరం నుంచే చూసుకోవాల్సి ఉంటుందండి. ఫొటోస్ అయితే మనకి తీసుకోవచ్చు అండి, ఫొటోస్ వీడియోస్ మనకి ఇలా కండిషన్స్ అయితే ఏం లేవన్నమాట, వెళ్ళొచ్చు. కాకపోతే మనము ఎక్కడ కూడా ఏ విగ్రహాలని టచ్ చేయొద్దండి, అంతే. అదొక్కటే అనమాట వాళ్ళ కండిషను, ఏ విగ్రహాలని టచ్ చేయొద్దు. ఇంకా మనం ఏదన్నా ఫుడ్ తెచ్చుకుంటే కూడా అక్కడ ఇక్కడ పడేయడం అయితే చేయకూడదనమాట, అంతే అండి. ఇంకా మనకి ఫొటోస్ తీయొద్దు అదంతా అయితే ఏం లేదనమాట. ఇవన్నీ కూడా ఇంక ఇలా చూసుకుంటూ వెళ్తే ఇక మనకి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకోటి ఉంది చూడండి, రుద్ర భగవాన్ సన్నిధానంలో 93 శివలింగాలు, 66 శ్రీచక్రాలండి. ఇవన్నీ కూడా మనకి చాలా క్లియర్గా ప్రతి ప్లేస్లో కూడా మనకి చాలా క్లియర్గా అక్కడ ఏంటి అనేది అయితే మనకు చాలా మెన్షన్ చేశారనమాట. అదంతా చదువుకుంటూ చూసుకుంటూ వెళ్తే మనకైతే క్లియర్గా అర్థమవుతుందండి. ఇక్కడ మనకి చూడండి మధ్యలో సాయిబాబా అయితే ఉన్నారనమాట. మనకి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా అయితే సాయిబాబా ఒక్కొక్క అవతారంలో అయితే ఉన్నారనమాట. ఇంకా ఇట్లా మనకి ఇదంతా కూడా ఇటువైపు మొత్తం ఇట్లా శివలింగాలతో మనకి దర్బార్లు అయితే ఉంటాయండి. ఇక్కడ వచ్చేసి ఇంకొకటి అయితే మనకి కనిపిస్తుంది చూడండి, తిరగాలంటే కొంచెం ఓపిక ఉండాలండి. కనకదుర్గ దర్బార్ అనమాట ఇది వచ్చేసి. ఇప్పుడు మనం చూడబోయేది వచ్చేసి కనకదుర్గ దర్బారు, సహస్ర శివలింగాలు 93 అండి. ఇవన్నీ కూడా మనకి 36 శివలింగాల ప్రతిష్ట, ఇవన్నీ కూడా మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. ఇదనమాట మనకి 93 శివలింగాలు, 63 శ్రీచక్రాలు ఉంటాయన్నమాట ఈ దర్బార్లో. మనకి ఇక్కడ మిడిల్లో వచ్చేసి మనకి కనకదుర్గ అమ్మవారు ఉంటారనమాట. చూడండి, మనకి ఫోన్లో కాబట్టి ఇదంతా మనకి గేట్ వేసింది కాబట్టి అంత క్లియర్గా కనిపించకపోవచ్చు, మనకి వెళ్ళినప్పుడు మాత్రం మనకి చాలా క్లియర్గా కనిపిస్తుందండి. చాలా బాగుంటుంది అనమాట. ప్రతి ప్లేస్ దగ్గర మనకి ఒక 10-15 మినిట్స్ టైం పడుతుందండి. ఇలా చూసుకుంటూ వెళ్ళడానికి టైం అయితే పడుతుందన్నమాట. మనకి ఇదంతా క్లియర్గా చూడడానికి మినిమం ఎంత లేదన్నా ఒక 3 అవర్స్ అయితే పడుతుందండి. చాలా బాగున్నాయి చూడండి, ప్రతి దర్బార్ కూడా చాలా బాగుందన్నమాట.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంది చూడండి, స్ఫటికలింగేశ్వర్ అండి. మనకు ఇదొక్కటి మాత్రం స్ఫటికలింగేశ్వర్ దగ్గర ఓపెన్ ఉంటుందండి మనకి, ఇక్కడ మనకి ముందు. ఎందుకంటే ఇక్కడ కూడా మనము అభిషేకం అభిషేకం చేసుకోవడానికైతే ఉంటుందన్నమాట. మనకి ఎవరెవరి జాతకంలో ఏ లింగానికి అభిషేకం చేయాలి అనేది ఉంటుందండి. మనకి పంతులు చెప్పినట్టుగా స్ఫటికలింగానిక ఇక్కడ బంగారు శివలింగం కూడా ఉంటుంది కదా, అక్కడ చేసేవాళ్ళు అక్కడ చేసుకుంటున్నారు, ఇక్కడ చేసేవాళ్ళు కూడా ఇక్కడ కూడా చేస్తున్నారండి. చూడండి లోపల వచ్చేసి మనకి ఇవన్నీ కూడా బయట కూడా స్ఫటికలింగాలు బాబాయ్ వీళ్ళంతా ఉంటారనమాట. లోపల వచ్చేసి స్ఫటికలింగం అయితే ఉంటుందండి. ఇక్కడ ఒక ఫ్యామిలీ మనకి అంటే ఒక నలుగురు ఉన్న ఫ్యామిలీ అభిషేకం చేయించుకోవాలంటే ఒక 500 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే 500 రూపీస్ ఇస్తే మనం లోపలి వరకు వెళ్ళి అక్కడ అభిషేకం చేయవచ్చు అనమాట. ఇంకా అభిషేకం చేయని వాళ్ళు జస్ట్ అలా చూసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇంకా మేమైతే ఇంకా అభిషేకం ఏం చేయించుకోలేదు, ఎందుకంటే మాకు టైం లేకుండే అండి. ఇంకా ఇక్కడ వచ్చేసి నాగేందర్ సన్నిధానం అండి. ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుందండి. ఇంకా మేము అలా గబగబా చూసుకుంటూ అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా బంగారు శివలింగం కూడా ఇంకా లాస్ట్లో అయితే ఉంటుందండి. దీన్ని మనకి ప్లేస్ని రమణేశ్వరం అంటే తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకా బంగారు శివలింగం అయితే మ్యాక్సిమం అందరికీ తెలుసండి. మనకి ఇది బంగారు శివలింగం ప్లేస్గానే బాగా ప్రసిద్ధి చెందిందనమాట ఈ మధ్యకాలంలో. పబ్లిక్ కూడా బాగానే ఉన్నారండి. ఇంకా మనకి పార్కింగ్ కూడా చాలానే ఉంది, పబ్లిక్ కూడా బాగానే వస్తున్నారు కాబట్టి చాలా బాగుందండి. ఇప్పుడైతే మనం ఫైనల్గా ఇంకా బంగారు శివలింగం దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ కూడా మనకి ఫొటోస్ వీడియోస్ తీయొద్దు అని అయితే ఏం లేదండి, ఇక్కడ కూడా వాళ్ళు తీసుకొని ఇస్తున్నారనమాట. ఇప్పుడైతే లోపలికి వెళ్దామండి. చూడండి బంగారు శివలింగం అన్నమాట. ఇక్కడ చాలా బాగుందండి. మనకు బంగారు శివలింగం అనేది ఎక్కడా లేదనమాట, ఇక్కడే ఫస్ట్ టైము. ఇక్కడ కూడా మనము ఫ్యామిలీతో అభిషేకం చేసుకోవచ్చండి. ఇక మనకి 500 పే చేస్తే లోపలికి వెళ్ళి అభిషేకం చేసుకోవచ్చు అనమాట. ఇంకెవరైతే అభిషేకం చేయించుకోలేరో జస్ట్ ఇక్కడి నుంచే చూసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఆల్రెడీ ఒక ఫ్యామిలీ అయితే అభిషేకం చేస్తున్నారనమాట అక్కడ. ఇంక ఇక్కడంతా పబ్లిక్ కొంచెం బంగారు శివలింగం దగ్గర పబ్లిక్ అయితే కొంచెం ఎక్కువనే ఉన్నారు. ఇలా అభిషేకం చేసుకోవచ్చు అనమాట. బంగారు శివలింగాన్ని టచ్ చేయొచ్చు, ఇంకా వాళ్ళు ఇచ్చేదాంతో మనమైతే అభిషేకం చేయించుకోవచ్చు అండి. ఒక ఫ్యామిలీకి 500 రూపీస్ అనమాట. చాలా బాగుంది చూడండి బంగారు శివలింగం అనమాట. అభిషేకం చేయించుకునే వాళ్ళు అక్కడే టికెట్ ఇస్తారండి. ఎక్కడ మనము ఏ లింగానికి అభిషేకం చేసుకోవాలన్నా కూడా అక్కడే మనకైతే టికెట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇంక ఇది వచ్చేసి ఆదిపరాశక్తి అండి, ఆదిపరాశక్తి మహా ఆలయం అన్నమాట. ఇంకా ఇక్కడ ఏముంటుంది అనుకుంటూ మేమైతే వెళ్ళాము, కానీ లోపలికి వెళ్ళి చూస్తే అసలు ఎంత బాగుందంటే చాలా బాగుందండి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలన్నమాట. అంటే ఇదంతా ఎందుకంటే మనకు పబ్లిక్ ఎక్కువ అయినప్పుడు క్యూ లైన్స్ లాగా అనమాట, క్యూ లైన్స్ లాగా ఉన్నారనమాట. ఇప్పుడు మనకి అంత ఫ్లో లేదు కాబట్టి సింగిల్గా వెళ్ళిపోయాము, ఒకే లైన్లో అందరం వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు ఎంతమంది దేవతలు ఉంటారో అంతమందిని అయితే ఇక్కడ ఉంచారండి. అసలు ఇది ఒక అద్భుతం అన్నమాట. ఇక మనమే దేవతల కాలంలోకి వెళ్ళామా అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుందన్నమాట. రియల్లీ గూస్ బంప్స్ అండి మనకి ఆ సిచ్యువేషన్లో. అసలు ఇంకా అంత బాగా అనిపించింది అనమాట. మనకి అమ్మవార్లు దేవతలు కళ్ళకి కట్టినట్టయితే కనిపించారండి. ఇటువైపు అటువైపు ఉన్నాయి కాబట్టి 2 సైడ్స్ కూడా మ్యాక్సిమం కవర్ చేశాను అనుకుంటున్నా అండి. ఇంకా ఎందుకంటే మనకి ఓన్లీ 1 వేనే ఉందన్నమాట. ఇటు నుంచి ఒక వైపు నుంచి వెళ్ళి ఒక వైపు నుంచి వచ్చేదైతే బాగా వీడియో షూట్ చేయడానికి వీలుగా ఉంటుంది. కాకపోతే మనకి ఏంటంటే జస్ట్ ఓన్లీ 1 వేనే ఇచ్చారండి. ఇక్కడైతే మనకి చాలా అద్భుతం అండి, చాలా అద్భుతంగా చేశారనమాట. ఇవి కూడా మనము కొంచెం దూరం నుంచే చూసుకుంటూ వెళ్ళాలండి.
మనకైతే ఇక్కడ కింద మనకి నేమ్స్ కూడా ఉన్నాయండి. ఇంకా నేమ్స్ వరకు మనకైతే ఫోటో షూట్ అవ్వలేదన్నమాట. చూడండి చాలా రకాల దేవతలు అయితే ఇక్కడ కొలువుదీరి ఉన్నారనమాట. ఇంకా అవన్నీ అయితే చూసుకుంటూ వెళ్దామండి. చాలా బాగా అనిపించిందండి. మనకు దేశంలో ఎక్కడెక్కడ ఉన్న అమ్మవార్లు దేవతలంతా కూడా మనకి ఇక్కడ ఉన్నారనమాట. ఎక్కడెక్కడో వెళ్ళి చూడాల్సిన అవసరం లేకుండా ఈ ఒక్క ప్లేస్లో చూసామంటే ఇంకా మనమైతే మొత్తం ఆల్ టెంపుల్స్ చూసినట్టే అనమాట. అంత బాగుందండి, చాలా బాగుందన్నమాట. మనకి ఇది రమణేశ్వరం అండి. నాగిరెడ్డిపల్లి దగ్గర నుంచి మనము నాగిరెడ్డిపల్లి స్టాప్ వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకైతే టెంపుల్ అనేది వచ్చేస్తుంది అనమాట. లోపలికి కూడా ఇంకొక 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనుకుంటా అండి. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత మనకి లోపల నుంచి నేనైతే చూపిస్తున్నాను కదా మీకు. లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, చాలా బాగుందండి. రియల్గా చూస్తే మీకు ఫోన్లో కంటే బయట రియల్గా చూస్తే అసలు చాలా బాగా అనిపించింది అనమాట. చాలా బాగా డెకరేట్ చేసి పెట్టారనమాట దేవతలని. ఆల్రెడీ ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఒకవేళ వెళ్ళాలనుకునే వాళ్ళు వీడియో చూసిన తర్వాత ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే చిన్న సబ్స్క్రిప్షను మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. మనకి ప్లేస్ పేరు వచ్చేసి రమణేశ్వరం అండి. బంగారు శివలింగం అని పిలుస్తారు, రమణేశ్వరం అని కూడా పిలుస్తారు అన్నమాట. మనకి హైదరాబాద్కి చాలా దగ్గరలో ఉంటుందండి ఇదైతే. హైదరాబాద్ నుంచి నల్గొండకు వెళ్ళే రూట్లో అయితే ఉంటుందన్నమాట అండి. మనము హైదరాబాద్ నుంచి నల్గొండకు వెళ్ళే రూట్లో మధ్యలో ఒలిగొండ వస్తుంది. నాగిరెడ్డిపల్లి, నందనం అలా ఉంటాయన్నమాట. నాగిరెడ్డిపల్లి నుంచి లోపలికి వెళ్తే మనకి ఇక్కడి నుంచే హైదరాబాద్ నుంచే మనకైతే రమణేశ్వరం బోర్డ్స్ అయితే పెట్టారండి. స్వర్ణగిరికి ఎలా బోర్డు ఉందో మనకి రమణేశ్వరంకి కూడా మనకి హైవే నుంచే స్టార్ట్ అవుతుందన్నమాట. బోర్డు ఉంటుంది మనకి. ఇన్ని కిలోమీటర్లు, అన్ని కిలోమీటర్లు అని మనకి ప్రతి క్షణము బోర్డు అయితే కనిపిస్తూనే ఉంటుందన్నమాట. గూగుల్ మ్యాప్లో పెట్టుకొని రావచ్చు, ఆ బోర్డ్ని ఫాలో అయ్యి కూడా రావచ్చండి. చాలా ఈజీగా ఉంటుందన్నమాట. మనకు ఇక్కడ కూడా ఒక 15-20 మినిట్స్ అయితే ఇంకా చూడొచ్చండి. ఇది ఒకటి ఏంటంటే మనకి చాలా మంచి ప్లేస్ కాబట్టి ఫోటోషూట్ అలా మనకి వాళ్ళు వద్దు అని చెప్పలేదన్నమాట. అదైతే చాలా బాగా అనిపించింది. మనకు ఏ టెంపుల్లో కూడా ఫొటోస్ తీయొద్దు అని చెప్తుంటారు కదా, ఇక్కడైతే అలాంటి కండిషన్ లేదండి. ఫొటోస్, వీడియోస్ తీసుకుంటున్నా కూడా ఎవ్వరూ ఏమనలేదన్నమాట. మనకి ఇక్కడ ఉన్న కొంతమంది దేవతల పేర్లు మాత్రమే తెలుసండి. అందరికీ చూసిన వాళ్ళందరికీ మీలో ఎవరికి ఎంతమంది దేవతల పేర్లు తెలుసో కూడా కామెంట్ చేయండి. అందరికీ ఒకవేళ అన్ని దేవతల పేర్లు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా కామెంట్ చేయండి. ఇంతమంది దేవతలు, ఇంతమంది అమ్మవార్లు, దేవుళ్ళు ఉంటారా అనేది కూడా అసలు మనలో చాలామందికి తెలియదన్నమాట. ఇక్కడికి వెళ్తే అయితే కొంచెం తెలిసే అవకాశం ఉంటుంది. చాలా బాగుందండి. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఇక్కడ. చూడండి ఎంత బాగున్నారో అమ్మవారు అసలు.
మనకు ఆ శారీ కట్టే విధానము, అమ్మవార్లను డెకరేట్ చేసే విధానము అసలు హ్యాట్సాప్ అండి. చాలా బాగా అనిపించిందనమాట. ఇంక ఇక్కడి వరకు అయితే లాస్ట్ అండి. మనకు ఇంకా మెయిన్గా అమ్మవారు అయితే ఉన్నారు ఇక్కడ. ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా మళ్ళీ బయటికి వచ్చేసేయాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి ఇంకొకటి అయితే ఉంటుందండి. ఇక్కడ కూడా మనకి స్ఫటికలింగాలు ఉన్నాయి చూడండి. ఇంకా మనము ఇలా తిప్పడానికి కూడా మనకి వెహికల్స్ అయితే ఉన్నాయండి. ఎవరైనా చేతగాని వాళ్ళు లేకపోతే పెద్దవాళ్ళు ఉంటారు కదా, వెహికల్స్ కూడా ఉన్నాయన్నమాట తిరగడానికి. చూడండి ఎంత పెద్ద ప్లేసు, ఎంత ఖాళీగా ఉందో, చాలా పెద్దగా ఉందండి. ఇక్కడ వచ్చేసి హోమం అండి, హోమం కాలుస్తున్నారు అనమాట. ఇక్కడికి వచ్చి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని వెళ్ళే వాళ్ళైతే వెళ్ళొచ్చు. ఇక్కడ వచ్చేసి జ్యోతిర్లింగం అండి. ఇక్కడ కూడా మనకైతే దేవతలు ఉన్నారనమాట, స్ఫటికలింగాలు. ఇక్కడ కూడా లోపలికి వెళ్ళడానికి అయితే ఉండదండి, బయట నుంచి దర్శనం చేసుకొని అయితే వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి శివలింగం అండి, చాలా పెద్ద శివలింగం అన్నమాట. ఇలా ఉంది. ఇక్కడికి వచ్చి ఇంకా దాన్ని ఇట్లా పట్టుకొని అయితే ఫొటోస్ దిగుతున్నారనమాట. పట్టుకొని దండం పెట్టుకుంటున్నారు. ఇంకా అది దేనికి సంబంధించింది అనేది అయితే ఇక్కడ రాసింది చూడండి. ఇంకా అదైతే మీరు స్క్రీన్ షాట్ చేసుకొని చదువుకోండి. అలా పట్టుకొని దండం పెట్టుకోవాలంట అండి. ఇంకా లేడీస్ మేము ఏమో టచ్ చేయొద్దేమో అనుకొని మేమైతే టచ్ చేయలేదన్నమాట. ఇంకా ఇంత పెద్ద టెంపుల్స్ ఉన్నా కూడా ఇంకా ఏదో కడుతూనే ఉన్నారండి. ఇంకా చాలా కట్టడాలు అయితే మధ్యలో ఉన్నాయన్నమాట. ఇంకా ఇంకా కడుతూనే ఉన్నారు. చాలా పెద్దగా దాన్ని అయితే ఇంకా నిర్మిస్తూనే ఉన్నారనమాట. చూడండి ఇదంతా కూడా ఇంకా కడుతూనే ఉన్నారు. ఇక్కడ వచ్చేసి మనకి జలశివలింగాలు, జ్యోతిర్లింగాలు, శ్రీచక్ర లింగాలు అయితే ఇటువైపు అయితే ఉన్నాయండి. మనకు ఏ ప్లేస్ ఎటువైపు ఉందో కూడా అవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఏ మాత్రం కన్ఫ్యూజన్ అవసరం లేదండి, చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కూడా చూడండి పార్వతీ పరమేశ్వర్ దర్బార్ అనమాట. సహస్ర శివలింగాలు అయితే ఇక్కడ ఉంటాయండి. ఇక్కడ వచ్చేసి చూడండి ఇక్కడ కూడా మనకైతే కొత్తగా కడుతున్నారండి. అక్కడ కూడా ఇంకా వేరే రకం శివలింగాలు అయితే వస్తాయంట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకొక ప్లేస్ అండి, శ్రీచక్ర మహా ఆలయం అన్నమాట. 64 కోట్ల దేవతల సమూహం అండి. ఇక్కడ వచ్చేసి మనకి జ్యోతిర్లింగాల దర్శనం అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు మహాశివలింగాలండి. మనకి మిడిల్లో వచ్చేసి శ్రీచక్ర శివలింగం అన్నమాట. మనకు ఈ ప్లేస్లో వచ్చేసి 64 కోట్ల దేవతలు కొలువై ఉంటారంట అండి. మనకు ఇక్కడ కూడా కుంకుమార్చన చేసుకోవచ్చంట. మనకి అక్కడైతే రాసుందండి. డెకరేషన్ చూడండి అసలు ఎంత బాగుందో, చాలా బాగుందండి. ఎక్కడ కూడా మనకి టచ్ చేయకుండా అయితే చాలా బాగా ఇలా మెయింటైన్ చేస్తున్నారనమాట. మిడిల్లో వచ్చేసి చూడండి మహాశ్రీచక్రము ఎంత బాగుందో చూడండి. అసలు ఇలాంటివి మనం ఎక్కడా చూడలేమండి. అలాంటిది మనకి ఇంత దగ్గరలో హైదరాబాద్లో ఉంది అంటే చాలా బాగా అనిపించింది అనమాట.
ఇంకా ఇప్పుడు లాస్ట్ ఫైనల్‌గా వచ్చేసి ఇంకా మనకైతే ఈ ప్లేస్ తోటే చాలా చాలా అభివృద్ధి చెందిందండి. మనకు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లలో, యూట్యూబ్ షార్ట్స్‌లలో మనకి ఈ ప్లేస్ తోటే బంగారు శివలింగానికి రావడం జరుగుతుందనమాట ప్రజలు. ఇంకా జల శివలింగాల దర్బార్ అండి ఇది. మనకి అంటే వాటర్‌లోనే ఉంటాయన్నమాట. చాలా చాలా అట్రాక్టివ్ ప్లేస్ అండి ఇది. పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుందనమాట ఈ ప్లేసు. అసలు చాలా బావుందండి. వాళ్ళకి ఇలా కట్టాలనే ఆలోచన రావడమే అసలు చాలా గ్రేట్ అనమాట. చాలా అనిపిచ్చిందండి ఈ ప్లేస్ అయితే. ఇంకా మనకి కొంచెం నైట్ అయితే ఆ లైటింగ్‌లో చాలా బాగా కనిపిస్తదేమో. చూడండి. మనకి వాటర్‌లోనే చుట్టూ శివలింగాలనమాట. మధ్యలో చాలా పెద్ద శివలింగం అండి. దానికి కూడా మనకి శివుడు అలా అయితే ఇచ్చేసారండి. ఇంకా మిడిల్‌లో సాయిబాబా ఉంటారు. ఇదంతా చూడండి అసలు చాలా అనిపించిందనమాట. కాకపోతే మనం ఓన్లీ ఫ్రంట్ నుంచి చూడాల్సిందే అండి. లోపలికి వెళ్ళడానికైతే పర్మిషన్ లేదు. ఇక్కడ కూడా చాలామంది దేవుళ్ళు, దేవతలైతే ఉన్నారండి. ఈ ప్లేస్ అయితే చాలా అనిపించిందండి మాకు. ఎస్పెషల్లీ నాకైతే చాలా నచ్చిందనమాట ప్లేస్ ఇది. ఇలా ఉంటుందన్నమాట లోపల వచ్చేసి. చుట్టూ తిరగడానికి కూడా ఛాన్స్ లేదండి. జస్ట్ ఓన్లీ ఫ్రంట్ నిలబడి చూసేయొచ్చు అనమాట. ఇలా ఉంటుందండి మిడిల్‌లో. ఇంకొచ్చేసి ఇప్పుడు మనకు షిరిడి సాయి దగ్గరికైతే వచ్చేసామండి. ఇక్కడ వచ్చేసి శివుడు ఉన్నాడు. మనకి ఇక్కడ సాయిబాబా కూడా ఉన్నారు చూడండి. మనకి ఈ మొత్తం ప్లేస్‌లో 2000కి పైగా శివలింగాలు అయితే ఉన్నాయంట అండి. 2000కి పైగా శివలింగాలు. అంతకంటే ఎక్కువే ఉండొచ్చు. చూస్తూనే ఉన్నాం కదా మనం కూడా. చాలా శివలింగాలు ఉన్నాయండి. ప్రతి ప్లేస్ కూడా చాలా అందంగా. ఇది వచ్చేసి శ్రీచక్ర ఆలయం. ఇక్కడ కూడా మనము దండం అయితే పెట్టుకొని వెళ్ళిపోవాలండి. ఇక ఫైనల్‌గా మనకైతే టోటల్‌గా అన్నీ చూసేసామండి. ఇంకా కొత్తగా కట్టిన తర్వాత మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ అయితే షూట్ చేస్తానన్నమాట. చూడండి చాలా తిరగడానికైతే మనము ప్రశాంతంగా అన్నీ చదువుకుంటూ తిరిగి చూడాలంటే ఒక 3 అవర్స్ పడుతుందండి.